Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మకర రాశి వాళ్లకు ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. మీరు ఆశించినటువంటిది నాకు ఎక్కడ జరగదో అనేటువంటి భయాందోళనలు మీకు ఉంటాయి. ఈ పనులు అవుతాయో కాదో అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. లోపల అనవసరమైనటువంటి భయము ఇది మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి అలా ఉంటూ ఉన్నది. నిజానికి మీ జాతకము మహాద్భుతముగా ఉన్నది. రాశి ప్రకారముగా మీకు ఎటువంటి భయాందోళనలు అవసరము లేదుగాక లేదు. కొన్ని సందర్భాలలో నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నాకు ఇది లభిస్తుందా లేదా అని మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీకు అనిపిస్తుండవచ్చును. కానీ ఖచ్చితముగా మీ అడుగులు అభ్యున్నతి వైపు, మీ అడుగులు విజయము వైపు, మీ అడుగులు ఎదుగుదల వైపు ఖచ్చితముగా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే ఖచ్చితముగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. గ్యారంటీగా మీ మనస్సుకు తగినటువంటి విధానముగా మీరు పొందబోతున్నారు అనేటువంటిది మీరు గ్రహించండి. తప్పకుండా గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి. మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు, అన్నీ సాధించుకోగలుగుతారు. ఒక ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ప్రమోషన్ల దిశగా ప్రమోషన్లు రావటము, వివాహాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, వివాహాలు ఖచ్చితముగా సెట్ అవుతాయిగాక. అంతేకాకుండా దూర ప్రయాణాలు వెళ్ళాలి, మాకు మేలు జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళి మేలు జరుగుతుంది. కొంతమంది వెళ్ళకనే మీ ఫోన్లలోనే మీ పనులు సెటిల్ అవుతాయిగాక. అంత ఇదిగా ఉంటుంది గ్రహస్థితి మీకు. తప్పకుండా మీరు ఎంత శ్రమ పడతారో, శ్రమ పడకుండా ఇంట్లో కూర్చుంటే ఏది రాదు, శ్రమ పడాలి. శ్రమ పడతారో శ్రమకు తగినటువంటి ఫలితము 2 కాదు కదా 3 ఉండి తీరుతుంది. ఖచ్చితముగా మీకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. భూముల వలన కలిసి వస్తుంది. మిమ్మల్ని ప్రజానీకము ఎంతోమంది మీ మాటకు విలువనిస్తున్నాను. ఆ విలువ మీరు పెంచుకుంటారు. మీకు మానసికమైనటువంటి బలం పెరుగుతుంది గాక. ఇంట్లో వాళ్ళ యొక్క బలము పెరుగుతుంది. బయట సమాజములోనూ మీకు ఉన్నతమైనటువంటి పరపతి అనేటువంటిది పెరుగుతుంది. కనుక మీరు ఉత్సాహంగాను ఉత్తేజంగాను ఉరుకులు పరుగులు పెట్టి మీకు మేలు చేసుకోబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటారు. ఇంకా కొత్త వ్యాపారాలు ఎలా ప్రారంభించాలి అనేటువంటి దాని మీద తర్జన భర్జనలు పడి మీటింగుల మీద మీటింగులు వేసుకుని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అలాగే స్థాన చలనం ఉన్నట్టుండి కొంతమందికి స్థాన చలనం అనేటువంటిది జరుగుతుంది. రేపు ఉగాది పండుగ తర్వాత నుంచి ఇంకా మహాద్భుతమైనటువంటి రాచరికమైనటువంటి యోగాన్ని మీరు గడపబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీకు పదవీ యోగం అనేటువంటిది పరిపూర్ణముగా 100% ఉంది అని తెలియజేస్తున్నాను. ఇక పరిహారాలు అనేటువంటిది వచ్చేటప్పటికి ఇంత బాగున్న తర్వాత పరిహారం ఎందుకు అనుకోవచ్చును. కానీ దైవానుగ్రహం అనేటువంటిది చాలా అవసరము. మనకు 99% మనము కష్టపడినా 1% భగవంతుడి యొక్క అనుగ్రహము అవసరము. కాబట్టి మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారికి కాస్త పసుపు కుంకాలు ఒడిబియ్యము లాంటిది ఇవ్వండి, మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సింహరాశి వారికి
ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది, మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజంలో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక. ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక. అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక. దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక. మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.